సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ బెట్టింగ్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. బెట్టింగుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కొన్ని లింకుల్ని గుర్తించిన పోలీసులు వాటిపై దృష్టి సారించారు. హిందీ, తెలుగు యూజర్ల కోసం సెపరేట్ పోస్టులతో పాటు బెట్టింగ్ ను ప్రమోట్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెబుతారు. ప్రవీణ్, ఐపీఎల్ బెట్టింగ్ల పైన తెలంగాణ పోలీసులు దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఐపీఎల్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్, మరోవైపు ఫేస్బుక్ లో ఈ పేజీల పైన కూడా నిఘా పెట్టి ఎట్టకేలకు వారిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సైబర్ పెట్రోలింగ్ లో భాగంగా ఈ లింకులను గుర్తించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాఫిట్ వచ్చినట్టు కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే వీరి యొక్క అకౌంట్స్ అన్నింటినీ కూడా గుర్తించిన తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఫేక్ ప్రిడిక్షన్ చేస్తూ యూజర్లను బెట్టింగ్ వైపు మభ్య పెడుతూ చాలా మంది నుంచి కూడా కోట్ల రూపాయల డబ్బులు కూడా కాజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సైబర్ పెట్రోలింగ్ లో దాదాపు 18 లింక్స్ ఈ యొక్క ఐపీఎల్ బెట్టింగ్ ప్రోత్సహిస్తున్నటువంటి పోస్టులను గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హిందీ యూజర్లు, తెలుగు యూజర్ల కోసం సపరేట్ పోస్టులు క్రియేట్ చేసి ఈ బెట్టింగ్ ను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసేటువంటి వారు కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.